నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మరోసారి ప్రత్యేక దౌత్య శైలిని ప్రదర్శించిన ఇటలీ ప్రధాని. సంప్రదాయంలో రెండు చేతులు జోడించి నమస్తే అంటూ అభివాదం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు, కుండపోత వానలతో నగరం అతలాకుతలం. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం, అమానుషంగా ప్రవర్తించిన ఓ ఆటో డ్రైవర్. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమం. బీసీ సంక్షేమ సంఘం నాయకులను సత్కరించిన ఎంపీ కేసినేని శివనాథ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రత్యేక దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు. ప్రపంచ రాజకీయాలకు కేంద్రమైన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సహాయకురాలకి భారతీయ సంప్రదాయంలో రెండు చేతులు జోడించి నమస్తే అంటూ అభివాదం చేశారు. సాధారణంగా కరచాలనాలు, లాంఛనప్రాయ పలకరింపులు ఉండే అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె చేసిన ఈ పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక భద్రత కల్పించే అంశంపై వైట్ హౌస్లో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన మెలోని ఈ విధంగా పలకరించి ప్రత్యేకంగా నిలిచారు. మెలోని ఇలా నమస్కారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్లో ఇటలీలో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఆమె ఇదే రీతిలో నమస్కరించి వార్తల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రత్యేక దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు. ప్రపంచ రాజకీయాలకు కేంద్రమైన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సహాయకురాలకి భారతీయ సంప్రదాయంలో రెండు చేతులు జోడించి నమస్తే అంటూ అభివాదం చేశారు. సాధారణంగా కరచలనాలు, లాంఛనప్రాయ పలకరింపులు ఉండే అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె చేసిన ఈ పని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక భద్రత కల్పించే అంశంపై వైట్ హౌస్లో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన మెలోని ఈ విధంగా పలకరించి ప్రత్యేకంగా నిలిచారు. మెలోని ఇలా నమస్కారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్లో ఇటలీలో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఆమె ఇదే రీతిలో నమస్కరించి వార్తల్లో నిలిచారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వానతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా భారత వాతావరణ శాఖ ముంబై నగరానికి శివారు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ, బీఎంసీ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని బీఎంసీ గట్టిగా సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. సెంట్రల్ రైల్వే లైన్లో రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, నగరానికి రావాల్సిన 102 విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతోందని ఇండిగో సంస్థ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంధేరి వెస్ట్లోని ఎస్వీ రోడ్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సియాన్లోని గాంధీ మార్కెట్, దాదర్ టీటీ, ముంబై సెంట్రల్ వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వసాయిలోని మిథాఘర్ ప్రాంతంలో వరద నీటిలో దాదాపు 200 నుంచి 400 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో విక్రోలీలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బైకుల్లాలో 241.0 మిల్లీమీటర్లు, శాంతాక్రూజ్లో 238.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా తీసుకెళ్లాడు. అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్ ఈడ్చుకుంటూ వెళ్లడంతో స్థానికులు వెంటపడి ఆటోను ఆపేశారు. డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సతారా నగరంలోని ఓ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ఆటోను మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఆపేందుకు ప్రయత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దేవరాజ్ కాళీ ఆటోను ఆపలేదు. అడ్డుపడిన భాగ్యశ్రీ జాదవ్ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో స్థానికులు ఆటోను వెంబడించి కొద్ది దూరంలో దాన్ని ఆపి డ్రైవర్ను చితకబాదారు. ఆటో డ్రైవర్ దేవరాజ్ కాళీను అదుపులోకి తీసుకున్నామని, భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ స్థాయిలో విపక్ష కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక ప్రకటన చేశారు. విపక్ష కూటమి అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ నేత సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ అభ్యర్థిగా ప్రకటించిన 2 రోజుల తర్వాత చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. 2024 డిసెంబర్ 14న హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రం ఐఎంఎంసి శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. బి సుదర్శన్ రెడ్డి 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పర్యవేక్షించడానికి సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సలహాదారుడిగా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సత్కరించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ కమ్యూనిటీ హాళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని, వారి సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు బీద మస్తానరావు, పాకా వెంకట సత్యనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ యలగాల నూకానమ్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ మనవడు హిమాంశుతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజన్న కోడిముక్కు చెల్లించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ తీర్థప్రసాదాలు అందించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వచ్చింది ఇట్లా ఇట్లా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం అనంతరం జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మేయర్ గద్వార్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మేయర్ గద్వార్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ, హైడ్రా మరియు వాటర్ బోర్డు అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు వరదలు మరియు ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 2 వద్ద ఆకస్మిక తనిఖీల గురించి ప్రత్యేకంగా నిర్ధారించే వార్తలు లేనప్పటికీ వారు నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిపోవడానికి కారణం పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యమేనని మంత్రి నారాయణ అన్నారు. ఆయన మంగళగిరి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథితో కలిసి సందర్శించారు. మంగళగిరి మండలం కురగల్ల దగ్గర జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన కింద పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడం వల్లే నీరు దిగుకు వెళ్లలేదని మంత్రి చెప్పారు. సుమారు 25 అడుగుల మట్టిని వెంటనే తీసివేయడం సాధ్యం కానందున వంతెన సమీపంలో కొంతమేర జాతీయ రహదారిని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల 24 గంటల్లో వరద నీరు దిగిపోతుందని, ఆ తర్వాత మట్టిని పూర్తిగా తొలగించి రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వివరించారు. అమరావతి క్యాపిటల్ సిటీ అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జ్ నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళ కన్స్ట్రక్షన్
విజయవాడ నగరంలో పలు రెస్టారెంట్లు, బేకరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ మరియు తూనికలు, కొలతల శాఖ అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 40 బృందాలుగా జాయింట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పలు రెస్టారెంట్లపై అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టారు అధికారులు. నగర వ్యాప్తంగా రెస్టారెంట్లలో పాటిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్, కాలం చెల్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. కొంచెం సైడ్ వచ్చాను కారిపోతున్నది. దాన్నే ఇచ్చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.